కలవటం అనే అంశం పక్కన పెట్టండి. భారత్ రష్యా వ్యూహాత్మక ఒప్పందాలు రక్షణ రంగంలో, ఇంధన రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, ఇవి రేపు పొద్దున ఒక ప్యారలల్ ఫోర్స్ని డెవలప్ చేస్తే ఇండో పసిఫిక్ రీజియన్లో అమెరికన్స్ ప్రాధాన్యాల్ని తగ్గించుకుంటూ వస్తాయని, ఓవర్ నైట్ ఏదో జరిగిపోతుంది దాంట్లో, తగ్గించుకుంటూ వస్తాయి. అండ్ నార్త్ ఈస్టర్న్ సీ ద్వారా ట్రేడ్ బలోపేతం కావటం, రకరకాల ఫ్యాక్టర్స్ ద్వారా డాలర్, మీరు ఇందాకన్నా కదా డీడాలరైజేషన్ కాకపోవచ్చు, బట్ డాలర్ పలచబడుతూ వస్తుంది, గ్లోబ్ ఇలా తిరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాటికి వాళ్ళు తిరగకపోవచ్చు, ఇలా తిరుగుతుంది, తిరగటానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఏర్పడింది అన్నమాట. ఆ విధంగా ఆలోచించినప్పుడు, ఆ విధంగా మనం చూసినప్పుడు, అనాలిసిస్ చేసినప్పుడు, ఒకవేళ జరిగిందే అనుకుందాం వాసుదేవన్ గారు మీరు చెప్పినది, భారత్కి లాభమే కానీ నష్టమేం లేదు. ఎందుకంటే ఎన్నాళ్ళు ఇంకా అమెరికా పెత్తనం, అమెరికా డాలరైజేషను అవసరమా మనకి? రష్యా ఒక ఆల్ వెదర్ ఫ్రెండ్గా ఉంది. ఆల్ వెదర్ ఫ్రెండ్ అన్న, ఏ కాలం అయినా, శీతాకాలం, చలికాలం, వానాకాలం, ఎండాకాలం, ఎనీ కాలంలో, అంటే ఇన్ అదర్ వర్డ్స్ మనం కష్టం వచ్చినా నష్టం వచ్చినా గబక్కని రెస్పాండ్ అయ్యి మనకి నిలబడుతుంది రష్యా. అంటే టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ ఉంది. అవును, ఫ్రెండ్షిప్తో పాటు డెలివరీ కూడా ఉంది. లవ్ అంటే ఇట్స్ నాట్ దట్ ప్రేమ అంటే నోటితో చెప్పేది కాదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, నేను యాక్షన్ ద్వారా మీకు ఏం చేశాననేది ప్రేమ. డెఫినెట్లీ అంతే కదా. సో యాక్షన్ ద్వారా ఏం చేశారు మనకి రష్యన్స్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అని చూసుకున్నా, లెట్స్ సే 25 years చూసుకుందాం, అంతమంది చాలా చేశారు సోవియట్ యూనియన్ నుంచి. ఇవాళ భారతదేశంలో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద మన ప్రభుత్వ రంగ సంస్థలైన PSUs, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి కానీ ఎక్కడి నుంచి మనకి బిగినింగ్లో వచ్చింది? అమెరికా మనకేం సపోర్ట్ చేయలేదు. ఇట్స్ రష్యా ఆర్ సోవియట్ యూనియన్, దట్ టైమ్ USSR, యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రష్యా. USSR చేసిందే కానీ అమెరికన్స్ తొందరపడి ఏం చేయాలి? అమెరికన్స్ ఎప్పుడు చేస్తారంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఇజ్రాయెల్లో కూడా చదువుకున్నాను కదా, ఇజ్రాయెల్ కూడా స్టడీ చేశాను కదా. 1960 ఇజ్రాయెల్ 1948లో ఏర్పడితే 67 వరకు అమెరికా వాడు దూరంగా నుంచి చూసాడే కానీ, అంటే సపోర్ట్ ఇస్తున్నాడు, దూరం నుంచి ఇచ్చాడే కానీ పూర్తిగా కౌగులించుకొని సపోర్ట్ ఇవ్వాల. ఎప్పుడు ఇచ్చాడంటే 1967లో 6 Day వార్ జరిగింది. ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న జోర్డాను, ఈజిప్టు, లెబనాను, సిరియా, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలతో అక్కడ ఇజ్రాయెల్ నెంబర్ 1గా ప్రూవ్ చేసుకుంది. ఇజ్రాయెల్ నెంబర్ 1గా ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు US పూర్తి స్థాయిలో నువ్వు మావాడివే. అదే నేను పేరు చెప్పను కానీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, గెలిచే పార్టీ తరఫున సెఫాలజీ కార్యక్రమాలు నిర్వహించి ఈ పార్టీని నేనే గెలిపించిందని చెప్పుకుని తిరిగి ఒక ఆయన ఉన్నాడు, ఆ తరహాలో అనమాట. అంతే కదా. సో ఇప్పుడు విన్నింగ్ హార్స్ ఏంటో గమనిస్తారు సార్ అమెరికన్స్. ఆ విన్నింగ్ హార్సు రాచరికమైన కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధమైన కావచ్చు. ఉదాహరణ, సౌదీ అరేబియా ఈజ్ ఎ విన్నింగ్ హార్స్. కానీ సౌదీ అరేబియాలో ఉన్న చట్టాలన్నీ, షరియా లాస్ ఏదున్నా మాకు సంబంధం లేదు. సౌదీ అరేబియాలో ప్రజాస్వామ్యం లేకపోయినా మాకు సంబంధం లేదు. అవసరమైనప్పుడేమో ప్రో డెమోక్రసీ కార్డు, అవసరం లేనప్పుడేమో రెజ్యూమ్ చేంజ్, వాళ్ళ అంతర్గత వ్యవహారంలో మేము జోక్యం చేసుకోవాలి, లేదా రెజ్యూమ్ చేంజ్ అంతే. అండ్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ అమెరికాకి ఐతుల్లా ఖొమైనీ అనేవాడు బతుకుంటాం అవసరం, లేకపోతే ఆడ ఆయుధాలు అమ్ముకోలేడు, వాడి వ్యాపారం నడవదు, వాడి సే ఎవడు అంగీకరించారు. అదే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని చెప్పాను కదా, ఆయుధ వ్యాపారులు అమెరికన్ ప్రెసిడెంట్ కూడా బతుకునేవారు. ఐ మీన్ వాళ్ళు ఇది సొమ్ము చేసుకోవడం, డీప్ స్టేట్. సో అది కాబట్టి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ వెరీ సింపుల్. ఫోకస్డ్గా మాట్లాడితే మనము ప్రపంచ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్. ఇండియా విల్ గెయిన్, ఇండియా ఈజ్ బౌండ్ టు గెయిన్. ఎందుకో చెప్తాను, మళ్ళీ ఈ అడ్వాంటేజ్ మనకి జీవితాంతం ఉండదు. వెరీ ట్రూ. ఒక్క 2 decades ఫ్రమ్ నౌ, బై 2047 వరకే నేను 99 TV ద్వారా మిత్రులు, సీనియర్ జర్నలిస్టు వాసుదేవన్ గారు సమక్షంలో 99 TV ప్రేక్షకులకు మాట చెబుతున్నా. దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటాం కదా, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలంటాం కదా. భారతదేశానికి వరల్డ్ అఫైర్స్లో, జియో పాలిటిక్స్లో, ప్రపంచ రాజకీయాల్లో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కానీ, ప్రపంచ సాంకేతిక రంగంలో కానీ భారత్కి స్వర్ణయుగం ఇప్పుడు నడుస్తుందా? మొదలైంది ఒక
10 years బ్యాక్. ఓకే, అంటే నేను బీజేపీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి నేను చెప్పట్లా, ఇన్ జనరల్ చెప్తున్నారు. 2014 నుంచి స్టార్ట్ అయింది. 30 ఏళ్ళు, అంటే భారతదేశానికి 70 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు 78వ సంవత్సరం భారతదేశానికి. ఇంకొక 22 ఏళ్ళ పాటు, అంటే మొదటి 70 ఏళ్ళు కష్టపడింది, ఈ లాస్ట్ 30 yearsలో ప్రస్ఫుటంగా ఆ ఫలాలు బయటకు వచ్చినాయి. త్రూ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ టెక్నాలజీ, డిజిటలైజేషన్ ద్వారా ఈ 70 years ఆఫ్ డెమోక్రసీ వేసామే మనము. 70 years ఆఫ్ ప్రజాస్వామ్యము, 70 years ఆఫ్ పొలిటికల్ స్టెబిలిటీ, 70 years ఆఫ్ సోషల్ కొహిజన్, 70 years ఆఫ్ సోషల్ ఎంపవర్మెంట్. ఇదంతా లాస్ట్ 30 years. మొదటి 70 కిలోమీటర్లేమో స్లోగా పరిగెత్తాం, లాస్ట్ 30 kilometers చూడండి స్పీడ్ అందుకున్నాం. ఈ లాస్ట్ 30 yearsలో 8 years అయిపోయింది, 8 years అయిపోయినాయి. కరెక్ట్గా ఇంకా 22 ఏళ్ళు ఉన్నాయి. ఏది 2047 రావటానికి. 1947 15th August స్టార్ట్ అయిన భారతదేశ నవయుగ చరిత్ర 2047 August 15కి ఒక 100 సంవత్సరాలు శతాయుష్మాన్ భవాలాగా 100 years పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ఇప్పుడు మనం భారతదేశం పీక్లో ఉన్నాం. Will India emerge as a superpower in defense sector? 100% by 2047-2050. India is in a position to export arms. India is in a position to export satellite technology. India will be in a position to share its farming, అంటే వ్యవసాయానికి సంబంధించి రాకెట్ సాంకేతిక, శాటిలైట్ సాంకేతిక, న్యూక్లియర్ సాంకేతిక, ఎనర్జీ సాంకేతిక, టెక్నాలజీ సాంకేతిక ఫలాలని వేరే దేశాలతో పంచుకునే స్థాయి వచ్చి నెంబర్ 1 పొజిషన్లో 2047కి భారత్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మళ్ళీ 2050 నుంచి భారత్కి మళ్ళీ దిగు రేఖ స్టార్ట్ అవుద్ది. ఎట్లా? ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతే ఉందో యూత్ఫుల్ నేషన్ నుంచి మనము 2050 వరకు మనం యూత్ఫుల్ నేషన్గా ఉంటుంది. 2050 నుంచి మనకి ఏజింగ్ పాపులేషన్ పెరిగిపోతారు భారత్లో, లైక్ జపాన్ అండ్ చైనా నౌ ఫేసింగ్. కాబట్టి మీరు మంచి మాట చెప్పారు. జపాన్కి చైనాకు ఉన్న ప్రాబ్లము భారతదేశానికి 2050 నుంచి స్టార్ట్ అవుద్ది. శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలి కదా. 2050లో జరిగే యుద్ధం ఏంటి? బాంబులు వేసుకునే యుద్ధం కాదు, టెక్నాలజీ యుద్ధం కాదు. ఏజ్ పెరిగిపోయి ముసలి దేశంగా తన యాత్రను ప్రారంభించింది భారతదేశం 2050. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్, తప్పులేదు, విజ్డమ్ ఉంటుంది, కానీ యువశక్తి ఉండదు. ఇప్పుడు యువశక్తి మన వైపు ఉంది. యువశక్తిని ఇప్పుడు ప్రాపర్గా దిశ ఇచ్చి అనలైజ్ చేసి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చి ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే ఒక మోడ్లో, ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే ఒక మోడ్లో మన యువతకి, యూత్ఫుల్ నేషన్కి విల్ నేర్పించి, స్కిల్ నేర్పించి, దెన్ గో ఫర్ ద కిల్ అంటే ఒక చమటమే కాదు, దేన్నైనా అచీవ్ చేసుకునే ఒక యాటిట్యూడ్. అంటే ఇది మన జర్నీ. కాబట్టి రష్యా కానీ, అమెరికా కానీ, చైనా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంకా వేరే దేశాలు ఎవరైనా సరే భారతదేశానికి సంబంధించి 2047 కల్లా మనం పీక్ వెళ్తాం. కాబట్టి ఇప్పుడు భారతదేశాన్ని వదులుకునే విధంగా ఈ దేశాలు ఏవి పాలసీలు తీసుకో. అమెరికా కానీ, రష్యా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, చైనా కానీ, ఇంక్లూడింగ్ చైనా. ఎందుకంటే మనీ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ అండ్ మార్కెట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. ఇండియా హ్యాజ్ ఆల్ దట్. ఓకే. అండ్ ఇండియా హ్యాజ్ ది భారత్ అని 1990లో మీ మొదలు చెప్తున్నాను సార్. భారత్ అని ఒక డెఫినేషన్ చెప్తాను సార్, చాలా ఇంపార్టెంట్. BHARAT, బిల్డ్ హార్మోనియస్ బట్ audacious Raj to advance India's trade, India's technology, India's tourism
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇండియాస్ టాలెంట్ రైట్. and to decimate terrorism is called Bharat, BHARAT. Build, Bharat lo first B, build. H means harmonious. హార్మోనియస్. A means audacious. Raj, R-A-J, Raj. To advance talent, trade, technology, tourism and to destroy terrorism. ఇది భారత్ యొక్క నిర్వచనం. కాబట్టి 100% వ్లాదిమిర్ పుతిన్ అయినా, డొనాల్డ్ ట్రంప్ అయినా, యూరోపియన్ యూనియన్ అయినా, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ యాంథోనీ ఆల్బనీస్ అయినా, యూకే ప్రైమ్ మినిస్టర్ క్రేమర్ అయినా, హూ ఎవర్ ఈజ్, దే కెనాట్ టేక్ ఇండియా ఫర్ గ్రాంటెడ్. గ్రాంటెడ్. దే కెనాట్ డూ ఎనీథింగ్ రెండు కీలకమైన దట్ డిస్టర్బ్స్ ఇండియా. రెండు కీలకమైన ప్రశ్నలు, ఇంధన రంగం అండ్